కథ ఏంటి? ముందు మిత్రులిద్దరికి నమస్కారం, మీకు కూడా రిషి గారు. నమస్తే. ఆ, ముందు ఒకవేళ ఆయన పెడుతుంటే ఐ థింక్ భారత్, దాని పేరేం పేరు సార్? భారత్ విజయ్ తెలంగాణ గ్లోబల్ రైజింగ్ భారత్ ఫ్యూచర్ సిటీ. భారత్ ఫ్యూచర్ సిటీ. అవును, భారత్ ఫ్యూచర్ సిటీ అనే పదాన్ని మేము వెల్కమ్ చేస్తున్నాం ముందు. ఎందుకంటే భారతదేశంలో ఫ్యూచర్ సిటీ కావాలంటే సంతోషం. తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ అయితే మన హైదరాబాదీలందరికీ చాలా ఆనందం, సంతోషం కూడా. కావాలనే కోరుకుంటాం, వద్దని ఎందుకు అనుకుంటాం, తప్పకుండా కావాలని కోరుకుంటాం. అయితే రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి తెలంగాణ రైజింగ్ అంటే కూడా తప్పేం లేదు. మన తెలంగాణ రైజ్ కావాలి, మన తెలంగాణ భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలతో పోటీ పడాలనే విషయంలో కూడా గ్లోబల్ స్థాయికి తెలంగాణ గ్లోబల్ రైజింగ్ దాని పేరు. తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సార్. తెలంగాణలో ఆ స్థాయిలో ఉండాలని కోరుకుంటాం. థర్డ్ పాయింట్ ఏంటంటే, నేను పోటీ పడుతున్నది ప్రపంచ దేశాలతో, అది మాత్రం కరెక్ట్ కాదు. ప్రపంచ దేశాలతో పోటీ పడలేవు. ఎందుకంటే భారతదేశం యొక్క రాజ్యాంగము దాన్ని ఒప్పుకోదు. మనం చేస్తున్నది ఏంటంటే, భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో పోటీ పడి ఎస్ నేను నెంబర్ 1 అనుకుంటే సంతోషపడాలి. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఒక రాష్ట్రంలో 100 రూపాయలు పర్ క్యాపిటల్ ఉంటే మా దగ్గర 1000 రూపాయలు పర్ క్యాపిటల్ గ్రేట్ అని అనుకోవాలి. అంతే తప్పిస్తే మనం, ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం పుస్తకం పట్టుకుంటాం కాబట్టి, చదువుతూ ఉంటాం, రోజు పుస్తకం పట్టుకో చూస్తామో చదువుతామో తెలియదు, కానీ కాన్స్టిట్యూషన్ ప్రకారం విత్త విధానం, ది ఫిజికల్ పాలసీ, అది కేంద్ర ప్రభుత్వం దగ్గరనే ఉంది. కాబట్టి రైజింగ్ అనే దానికి ఆర్థికమైనటువంటి వనరులు, ఆర్థికమైనటువంటి అంశాలు అన్ని కూడా అది ఫెడరల్ వ్యవస్థలో క్వాజీ ఫెడరల్ వ్యవస్థ ఉన్నది. దాని ప్రకారం రాష్ట్రాలకు ఉండేటువంటి లిమిటెడ్ దీంట్లోనే ఎస్ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నట్టు దాన్ని మనం. సో తెలంగాణ దేశంలో నెంబర్ 1 అయితే ఓకే, గానీ ప్రపంచంతో పోటీ అనేది అనొద్దు అంటారు. పోటీ అనొద్దు అంటున్నాం. మనం భారతదేశంలో పోటీ పడతాం. భారతదేశం తెలంగాణ నెంబర్ పడితే భారతదేశం నెంబర్ 1 అవుతుంది సార్ ప్రపంచంలోనే. ఆబ్వియస్ మన ప్రపంచం భారతదేశాన్ని గుర్తిస్తుంది, కానీ తెలంగాణ అనే పదాన్ని భారతదేశంలో ఎక్కడ యూఎన్ఓలో లేదు, ఏ దేశంలో ఉండదు సార్. అందుకోసమనే ఇదివరకు నేను అనే పాయింట్ ఏంటంటే, ఇదివరకు కేసీఆర్ గారు కూడా ఇదే మాట చెప్పారు. అదే దురదృష్టకరం. వారు హైదరాబాద్ ను డల్లాస్ చేస్తాను, లేకపోతే కరీంనగర్ లండన్ చేస్తాను, ఇంకో దాన్ని ఇస్తాంబుల్ చేస్తాను, లేకపోతే ఇంకో డల్లాస్ చేస్తాను, ఈ పదాలు అనేటువంటి పోల్చుకున్నారు. సింగపూర్ చేస్తాను, లేకపోతే ఇంకోటి. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి న్యూయార్క్ అంటున్నారు. అదే నేను అందుకోసం చెప్తున్నా, అక్కడికే ఉన్న అభ్యంతరం అని చెప్తున్నా. ఎస్, మిగతా అన్నిట్లో మనం పోటీ పడదాం, అన్నిట్లో మనం తెలంగాణ రైజ్ కావాలి, హైదరాబాద్ కూడా గ్లోబల్ సిటీ కావాలి. నా డౌట్ ఏంటి, ప్రపంచం అంతా కూడా హైదరాబాద్ ఇక్కడ ఉంది, భారతదేశానికి పోతున్నామంటే హైదరాబాద్ పోవాలని అనుకోవాలి, అన్డౌటెడ్లీ అనుకోవాలి. మన తప్పేం కాదు. కానీ దాని పేరు మీద నేను డాలాస్, ఇస్తాంబుల్, న్యూయార్క్, మలేషియా, సింగపూర్ ఈ పదాలతోటి గతంలో ఏం జరిగిందో మనం చూసినాం. కాబట్టి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కూడా ఆ మాట. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక సదస్సు దలాస్ లో జరుగుతుంది. ఇప్పుడు ఆ స్థాయిలో చేస్తున్నాం అంటే ఇండియన్ దల్లాస్ ఈజ్ హైదరాబాద్ అన్న దాంట్లో కొన్ని అభ్యంతరం ఉందా? నేను సార్ ఇంతకు ముందు గుజరాత్ లో కూడా నాకు తెలిసినంత 2004 నుంచి 2013 దాకా 9 సార్లు వైబ్రెంట్ గుజరాత్ పేరు మీద ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి అన్ని సంస్థలు వచ్చినటువంటి చాలా అద్భుతమైనటువంటి ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కోసం అనే సమ్మిట్ జరిగినాయి. ఆ సమ్మిట్స్ నేను కూడా పోయినా, ఒక 2 సమ్మిట్స్ కి. కాబట్టి మనం దాన్ని గుజరాత్ ను భారతదేశంలో వివిధ రాష్ట్రాలతో పోల్చుకోవాలి. మనం ఢిల్లీతో పోల్చుకుందాం, మన అవసరమైతే తమిళనాడుతో పోల్చుకుందాం, మనం కర్ణాటకతో పోల్చుకుందాం. కానీ ఈ రకమైన పదాలు వాడితే ఏం జరిగిందో టెక్నికల్ రీజన్స్ పక్కన పెట్టేస్తే, ఒకవైపు ఇంత పెద్ద ప్రోగ్రామ్ మీరన్నట్టు వైబ్రెంట్ గానే చేస్తూ ఉంటే, ఇంత బ్రైట్ గా, ఎందుకని బీజేపీ నిన్న ఈ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తోంది? సార్ ఈ రోజు నిన్నటికి జరిగిన ప్రోగ్రామ్ 7వ తారీఖు డిసెంబర్, నిన్న జరిగిన ప్రోగ్రామ్ వేరు, ఈ రోజు భారత్ సమ్మిట్ ఒక రోజుకి 7వ తారీఖు 8వ తారీఖు తేడా ఉంది. ఈ సమ్మిట్ యొక్క కార్యక్షేత్రం వేరు సార్, దాని యొక్క విధానం పని వేరు. ఇక్కడ మన తెలంగాణ కోసం పెట్టుబడులు ఆకర్షించడానికి, తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజలకు ఉపాధి ఉద్యోగాలు రావడం కోసం, హైదరాబాద్ లో మరింత బలమైనటువంటి పెద్ద పెద్ద పరిశ్రమలు రావడం కోసం జరుగుతున్న సమ్మిట్ వేరు. మీరు 2 సంవత్సరాల క్రితం మీరు ఎన్నికలకు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు నిన్న పూర్తయిన సందర్భంగా మీరు 2 సంవత్సరాల్లో మీరు చేయని కార్యక్రమాలను, మీరు చేసినటువంటి తప్పుడు పనులను, మీరు చేసిన అవినీతి పనులను ఎండగట్టడం కోసం నిన్న మా కార్యక్రమం. అది వంచన కార్యక్రమం. ఎందుకంటే మీరు నిన్న ఒక్కరోజు వదిలిపెడితే మొన్న సాయంత్రం వరకు రేవంత్ రెడ్డి గారు దీని గురించి మాట్లాడలే. విజయోత్సవ సభలో మేము ఇది చేసినాం, అది చేసినామని
ఎన్నికల ప్రచారం కోసం అన్ని జిల్లాలు పర్యటన చేసిండు. ఎన్నికల ప్రచారం కరెక్ట్ చెప్పాలంటే ప్రజాధనంతో ఎన్నికల ప్రచారం చేసిండు. మొన్న వారం రోజుల పాటు అన్ని జిల్లాలు వచ్చిండు, మా దేవరకొండ కూడా పోయించిండు. దాన్ని మేము వ్యతిరేకించిన. మీరు 2 సంవత్సరాలు ఏమీ చేయలేదు, మీరు వంచన చేశారు, మీరు ఇస్తాన్న వాగ్దానాలు ఇవ్వలేదు, పోగా మీకు పైలాగా ఇంకా అవినీతి కార్యక్రమాలను శ్రీకారం చుడుతున్నారు, అవినీతి జరిగేటువంటి అవకాశాలను మీరు ఎక్కువ తయారు చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా మేము నిరసన ధర్నా చేసినాం. ఈ రోజు మేము దాన్ని గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్నప్పుడు దాన్ని ఒక ప్రపంచ ప్రఖ్యాతిగా, ప్రపంచంలో ఎంతమంది వస్తారో మనకు తెలియదు, వస్తే దాన్ని వెల్కమ్ చేస్తాం. హైదరాబాద్ లో వీళ్ళు 1,00,000 అంటారు, 2 లక్షలు అంటారు, 2 లక్షలు 1,00,000 పక్కన పెట్టండి. ఇటువంటి సమ్మిట్ జరగకొని 1000 కోట్లు వచ్చినా కూడా ఎస్ హైదరాబాద్ కి అది మంచిదే, రావాలని కోరుకుంటున్నాం. కానీ ఇది కాదు, ఒక టైము కాదు, నిన్న మీరు చేసిన మహాధర్నా కార్యక్రమం ఇవన్నీ కూడా నేషనల్ మీడియాలోను ప్రింట్ మీడియాలోను అంతా రిపోర్ట్ అయ్యాయి. సో అది కరెక్ట్గా ఈ టైంలో అది ఎంతో కొంత డ్యామేజ్ కాదా? అందుకోసం నిన్న మొన్నటి దాకా వారు విజయోత్సవాలు చేశారు కదా సార్. కరీంనగర్ పోయినాడు, ఆదిలాబాద్ పోయినాడు, దేవరకొండ పోయినాడు, ఇంకొక హనుమకొండ పోయినాడు. మరి వారి మొన్న ముఖ్యమంత్రి గారు మొన్న సాయంత్రం దాకా చేశారు కదా సార్. మొన్న సాయంత్రం మా దేవరకొండ పోయించారు కదా. మరి అది అవసరమా? అది మరి మీరు అందుకోసం ఇది వేరు అది వేరు. ఈ రోజు రెండింటిని విడదీసి చూడాలి అని బాలాజీ వస్తాం బట్ ఒక్క పాయింట్ మానవతరాయ్ గారు అంటే దాన్ని విడదీసి చూడాలని అడుగుతున్నారు మానవతరాయ్ గారు, ప్రకాష్ రెడ్డి గారు. అంటే మీరు చేయలేనిది చేసామని చెప్పుకున్నాం కాబట్టి అది కాదు అని